హలో ఫ్రెండ్స్, బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించాడు. ఈ వీడియోలో రేపటి మ్యాచ్ కు సంబంధించిన టీమిండియా వ్యూహాలు, బుమ్రా చేసిన కీలక వాక్యాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం తన జీవితంలో ఎంతో పెద్ద గౌరవమని బుమ్రా తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అగ్ర కెప్టెన్లు తనకు ప్రేరణగా నిలిచారని, అయితే తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తానని చెప్పాడు. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడం తనకెంతో గౌరవం అని అభిప్రాయపడ్డాడు. పేసర్లను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం వ్యూహాత్మకంగా మంచి నిర్ణయమని బుమ్రా చెప్పాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ విషయానికి మంచి ఉదాహరణ అని కొనియాడాడు. గతంలో కపిల్ దేవ్ వంటి పేసర్లు కెప్టెన్సీలో అద్భుతంగా రాణించారు. ఇప్పుడు ఆ సంప్రదాయానికి కొత్త అధ్యాయం మొదలవుతుంది. పేసర్లు వ్యూహాత్మకంగా ఆలోచన టీమ్స్ కు చాలా ఉపయోగకరం అని వ్యాఖ్యానించాడు. న్యూజిలాండ్ చేతిలో ఇటీవల జరిగిన ఓటమిపై మాట్లాడిన బుమ్రా, ప్రతి విజయం మనకు కొత్త ఆరంభం, అదే విధంగా ఓటమి కూడా స్ఫూర్తినిస్తుంది. న్యూజిలాండ్ తో ఓటమి నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం, కానీ ఆ పిచ్ పరిస్థితులు వేరే. ఇక్కడి పిచ్, గాలి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి అని చెప్పాడు. రేపటి మొదటి టెస్టుకు తుది జట్టు ఇప్పటికే ఖరారైందని బుమ్రా స్పష్టం చేశాడు. కానీ ఆ వివరాలను శుక్రవారం ఉదయం ప్రకటిస్తానంటూ అభిమానులకు ట్విస్ట్ ఇచ్చాడు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా గెలిపే తమ ముఖ్య లక్ష్యమని చెప్పాడు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా బుమ్రా తన సారథ్యం గురించి, జట్టుపై తన నమ్మకం గురించి, అలాగే రేపటి మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగుతుందనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఫ్రెండ్స్, బుమ్రా సారథ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.